జానీ మాస్టరు అత్యాచారం చేసిండని ఆరోపణల కేసుల ఇక నిన్నటికి నిన్న గోవాలో దొరికి పట్టిన జానీ మాస్టర్ని ఇప్పుడు హైదరాబాద్కి తరలిస్తున్న సంగతి మన అందరికీ ఎరకనే. కాకపోతే ఇక హైదరాబాద్లో ఓ రహస్యమైన ప్రదేశంలో ఈయనని విచారిస్తున్నారంట. ఇక హైదరాబాద్ శివార్లల్లో ఒక ఫామ్ హౌస్లో ఈయనని విచారిస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళా విచారణ అయిన అనంతరం ఇక ఫోక్సో చట్టం కింద న్యాయమూర్తి దగ్గర జానీ మాస్టర్ని హాజరుపరుస్తున్నారంట. ఇదంతా మంచిగానే ఉన్నది. ఇక ఇంతకీ జానీ మాస్టరు ఈ కేసుకు సంబంధించి విచారణకు సహకరిస్తున్నాడా అన్న ముచ్చట అయితే ఇంకా తేలలేదు. మళ్ళా ఇంకో పక్క చూసుకుంటే జానీ మాస్టర్ భార్య అసలు నా భర్త తప్పు చేయలేదు, తప్పు చేయండి బాధితులు లెక్క చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నది. ఇక నా భర్త ఒకవేళ తప్పు చేసిండు గదే నిజమైతే నేను ఆయనని వదిలేస్తా అని కరాఖండిగా ఈమె సంచలన ప్రకటన గిట్లా ఇచ్చిందంట. ఇక చూసిరా, ఇక నిన్నటికి నిన్న రోజున చూస్తుంటే ఈమె ఏమో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మెట్లెక్కింది. ఇక అందుకు ఓనికే అసలు కారణం ఏంది అనేది ఇప్పుడు తెలుస్తున్నది. ఎందుకనంటే ఇక గది జానీ మాస్టరు విచారణ కొరకు కాదంట. ఇక ఒక నకిలీ ఫోన్ కాల్ ఆమెకి రావడంతో ఇక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిండ్రు అనేది మీడియాలో ఈ కథనాలు ఫుల్గా వైరల్ అవుతున్నాయంట. ఇక అంతేకాకుండా ఇక జానీ మాస్టరు బాధితురాల్ని పెళ్లి చేసుకోవాలని భార్య బెదిరించిందనే ఆరోపణలు రావడంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎక్కిందనేవైతే వార్తలు వినబడుతున్నాయి. ఇక చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క సెలబ్రిటీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన గురించి ఒక్కొక్కలాగా స్పందిస్తున్నారు. ఇక ఆయనకు తెలిసిన వాళ్ళు ఇక ఆయనకి తోని ఉన్న అనుభవాన్ని అయితే పంచుకుంటున్నారు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇట్లా చాలా మంది కమిటీలు ఏర్పాటు చేసి మీకు లైంగిక వేధింపులు ఎదురైతే మాత్రం మా దగ్గరికి వచ్చి చెప్పాలని చెప్పేసి ఫిర్యాదు చేసేటట్టుగా కమిటీలు అన్ని శాఖలల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారంట. ఇక ఇప్పటికే పలు చట్టాలు గిట్లా ఈమెకి అండగా ఉంటున్న సంగతి గిట్లా ఇక బహిరంగంగా బయట పెట్టారు. ఇక మీరు ఇట్లా ఏమంటారు? ఒకవేళ నిజంగానే జానీ మాస్టరు గిసువంటి ఆరోపణల ఉండడంటారా? ఇక నిజంగానే గిసువంటి అత్యాచారానికి పాల్పడ్డాడంటారా? ఒకవేళ గదే నిజమైతే ఇక ఆయన విచారణ ఒప్పుకుంటాడంటారా నిజం అనేది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.